హేమాచల క్షేత్రం అడవిలో కొలువయున్న లక్ష్మీ నరసింహుడి మహిమాన్విత ఆలయం. తెలంగాణ నేలపై ఎన్నో ప్రాచీన పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. ప్రతి క్షేత్రానికి ఒక ప్రత్యేకమైన చరిత్ర, ఒక విశిష్టమైన స్థల పురాణం, ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక నేపథ్యం ఉంటుంది. అలాంటి విశిష్టమైన క్షేత్రాల్లో ఒకటి మల్లూరు హేమాచల లక్ష్మీ నరసింహస్వామి వారి క్షేత్రం. దట్టమైన అడవి, కొండల మధ్య ప్రకృతి రమణీయత, ఆ ప్రశాంత వాతావరణం నడుమ కొలువయున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి స్వామివారి మూల విరాట్ ప్రత్యేకతలు. ఈ క్షేత్రానికి సంబంధించిన పురాణ విశ్వాసాలు, భక్తుల నమ్మకాలు ఇవన్నీ కలిపి హేమాచల క్షేత్రాన్ని ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రదేశంగా నిలబెట్టాయి. అసలు హేమాచల క్షేత్రం ఎక్కడ ఉంది? ఈ క్షేత్రానికి హేమాచలం అనే పేరు ఎలా వచ్చింది? ఇక్కడ కొలువై ఉన్న నరసింహస్వామి విశిష్టత ఏమిటి? ఈ క్షేత్రాన్ని దర్శిస్తే భక్తులకు కలిగే అనుభూతి ఏంటి తెలుసుకుందాం. ములుగు జిల్లాలోని మంగపేట మండలం మల్లూరు గ్రామానికి 4 కిలోమీటర్ల దూరంలో ఈ క్షేత్రం ఉంది. జిల్లా కేంద్రానికి 135 కిలోమీటర్ల దూరంలో గోదావరి నదీ తీర ప్రాంతంలో ఏటూరు, నాగారం, భద్రాచలం ప్రధాన రహదారిని ఆనుకొని ఈ క్షేత్రం ఉంది. ఈ క్షేత్రంలో అనేక విశేషాలు ఉన్నాయి. హిమాలయాల్లో మాదిరిగానే ఈ హేమాచల క్షేత్రం ప్రకృతి వైద్యానికి, వనమూలికలకు పెట్టింది పేరు. పూర్వకాలంలో మునులు, ఋషులు ఈ క్షేత్రంపై తపస్సు చేసినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. ఇక స్థల పురాణం గురించి మనం తెలుసుకుందాం. 6వ శతాబ్దానికి పూర్వం నుంచే ఈ క్షేత్రం ఉన్నట్లు చరిత్రకారులు చెబుతున్నారు. ఈ ఆలయం చిన్న చోళ చక్రవర్తుల కాలం నాటిదని చెబుతారు. ఈ క్షేత్రమంతా అర్ధచంద్రాకారంలో ఉంటుంది. ఇక్కడి లక్ష్మీ నరసింహస్వామి స్వయంభూగా వెలిశాడట. శాతవాహన శక ప్రభువు దిలీపకర్ణి మహారాజుకు స్వామివారు సాక్షాత్కరించి గుహ అంతర్భాగంలో ఉన్నానని సెలవిచ్చారట. మహారాజు 76,000 సైనికులతో అక్కడ తవ్విస్తుండగా స్వామివారికి గుణపం నాభిలోకి గుచ్చుకుంది. ఆ నాభి నుంచే ప్రస్తుతం ద్రవం వెలువడుతోంది. ఈ ద్రవం సేవిస్తే సంతాన భాగ్యం కలుగుతుంది అని నమ్మకం. దీన్నే నాభి చందనంగా పిలుస్తున్నారు. ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి మానవ శరీర ఆకృతిలో అతి సున్నితంగా ఉంటారు. స్వామివారికి ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి అను 2 భార్యలు ఉన్నారు. క్షేత్ర పాలకునిగా పంచాముఖ ఆంజనేయ స్వామి, శిఖాంజనేయ స్వాములు ఉన్నారు. క్షేత్రానికి పశ్చిమాన వేణుగోపాల స్వామి, తూర్పు భాగంలో కోనేరు, దక్షిణాన నార నరసింహ క్షేత్రాలు ఉన్నాయి. ఇక ఆలయ ప్రత్యేకత గురించి మనం తెలుసుకుందాం. నవనారసింహులు క్షేత్రాలలో మొట్టమొదటి క్షేత్రంగా హేమాచల నృసింహస్వామిని చెబుతారు. స్వామివారి మూర్తి మానవ శరీరంలాగా మెత్తగా ఉంటుంది. స్వామివారి మూర్తిని ఎక్కడ నొక్కి చూసినా మెత్తగా మానవ శరీరంలాగా అనిపిస్తుందట. స్వామివారి ఛాతి మీద రోమాలు దర్శనమిస్తాయి. స్వామివారి బొడ్డు భాగంలోనూ చిన్న రంధ్రం ఉంటుంది. దీని నుంచి ఓ ద్రవం విడుదలవుతూ ఉంటుంది. దీనిని అదుపు చేయడానికి స్వామివారి ఆ రంధ్ర భాగంలో నుంచి గంధాన్నుంచుతారు. పూర్వకాలంలో ఈ మూర్తి వెలికి తీసే క్రమంలో స్వామివారి మూర్తి మీద రంధ్రం పడిందంట. ఆనాటి నుంచి ఆ రంధ్రం నుంచి ఓ ద్రవం కారుతుందని ఇక్కడి స్థల పురాణాలు చెబుతున్నాయి. స్వామివారి ఆ రంధ్రంలో ఉంచిన మంచి గంధానినే భక్తులకు ప్రసాదంగా ఇస్తారు. ఈ మల్లూరులో ఉన్న శ్రీ హేమాచల నృసింహ క్షేత్రంలో ఉన్న ప్రత్యేక ఆకర్షణ ఇక్కడున్న చింతామణి జలపాతం. దట్టమైన అడవిలో కొండలపై నుంచి వస్తున్న ఈ జలధారను చింతామణి జలపాతంగా చెబుతారు. ఈ జలపాతంలో భక్తులు భక్తి స్నానాలు చేస్తారు. ఈ జలధార విశేషమైన ఔషధ గుణాలు కలిగింది. దీనిని సేవిస్తే సమస్త రోగాలు మటుమాయమవుతాయని భక్తులు ప్రగాఢంగా నమ్ముతారు. దీనికి సమీపంలోనే మరో చిన్న జలపాతం ఉంది. చింతామణి జలపాతానికి సమీపంలో మహాలక్ష్మీదేవి పురాతన మందిరం ఉంది. హేమాచల నృసింహ క్షేత్రంలో ఇతర దేవతా మందిరాలు కూడా ఉన్నాయి. ఈ దివ్యాలయ ప్రాంగణంలో ఆంజనేయ స్వామి, నవగ్రహ మండపం, మహాలక్ష్మి, గోదాదేవి మందిరాలు కూడా దర్శనమిస్తాయి. ఆ దివ్యాలయాల సందర్శనం పూర్వజన్మల పుణ్యఫలంగా భక్తులు భావిస్తారు. ఈ క్షేత్రంలో ఏటా వైశాఖ శుద్ధ పౌర్ణమికి స్వామివారికి అత్యంత ఘనంగా బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తారు. ఈ ఆలయానికి సుమారు 2 కిలోమీటర్ల దూరంలో దట్టమైన అడవిలో శిఖాంజనేయ స్వామి మందిరం ఉంది. ఇది అతి పురాతనమైనది.
స్వామివారి మూర్తి ఏ కాలం నాటిదని చెప్పడానికి ఇతమిద్దమైన ఆధారాలు లేకపోయినప్పటికీ హేమాచల నరసింహస్వామి మూర్తి కాలం నాటిదిగా చెబుతారు. ఇక బ్రహ్మోత్సవాల గురించి మనం తెలుసుకుందాం. శ్రీ హేమాచల లక్ష్మీ నృసింహస్వామి ఆలయ నిర్వాహకులు ప్రతి ఏటా వైశాఖ మాసంలో బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. ఇందుకోసం ఆలయ పూజారులు నృసింహస్వామి జయంతి, స్వామివారి కళ్యాణం, రథోత్సవం, సదస్యం, తెప్పోత్సవం, నాకబలి, వసంతోత్సవం నిర్వహిస్తారు. చింతామణి జలపాతం గురించి పూర్తి వివరాలతో మీ ముందుంచుతున్నాను. హేమాచల క్షేత్రంలోని చింతామణి జలపాతం అక్కధార, చెల్లెధారను సర్వరోగ నివారిణిగా పరిగణిస్తారు. కాశీ, గంగలో దొరికే జలాల కంటే ఇక్కడి జలాలు పవిత్రమైనవి అని నమ్ముతారు. 100 రోజుల పాటు ఈ జలాలు నిత్యం సేవిస్తే రోగాలన్నీ నయమవుతాయట. ఇక్కడి జలపాతంలో స్నానం చేస్తే చర్మ వ్యాధులు తగ్గుతాయి. హేమాచల క్షేత్ర అడుగు భాగంలో చెట్ల బెరడుల మధ్య నుంచి వనమూలికలతో కూడిన జలపాతం ఏడాది పొడవునా పారుతూనే ఉంటుంది. హేమాచల క్షేత్ర దర్శనం కోసం ఎంతమంది ఎక్కువ భక్తులు వస్తే జలపాతం అంత వేగం పుంజుకుంటుంది. ఈ క్షేత్రంపై భక్తుల ఎక్కువ సంఖ్యలో రావడం వల్ల భూమిపై ఒత్తిడి పెరిగి అడుగు నుంచి జలాలు ఎక్కువగా ఉబికి వస్తాయట. హేమాచల క్షేత్రాన్ని దర్శించిన రాణి రుద్రమాదేవి గురించి మనం తెలుసుకుందాం. మల్లూరు హేమాచల క్షేత్రాన్ని కాకతీయ రాణి రుద్రమాదేవి సందర్శించడమే కాక ఇక్కడ ఉన్న జలపాతానికి చింతామణి అని నామకరణం చేసినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. ఓరుగల్లు రాజధానిగా పరిపాలనను సాగించిన కాకతీయ రాజుల ఏలుబడిలోనే ఈ హేమాచల క్షేత్ర ప్రాంతం ఉండేది. ఈ హేమాచల క్షేత్రంపై గోన గన్నారెడ్డి నేతృత్వంలో సైనిక స్థావరం నిర్వహించినట్లు ఆనవాళ్లు ఉన్నాయి. గుట్ట శిఖరంపై కాకతీయ రాజులు కోనేరు, అర్ధమండపం, గుర్రపుశాలలు, రాక్షస గుహలు నిర్మించి శత్రు రాజ్యాలతో యుద్ధం చేయడానికి ఇక్కడ వ్యూహ రచనలు చేసేవారని చెబుతున్నారు. గోదావరికి కేవలం కోసుపెట్ట దూరంలో ఉన్న ఈ క్షేత్ర శిఖరం నుంచి గోదావరి ఆవతిలి వైపు నుంచి కాకతీయ రాజ్యం వైపు దూసుకొచ్చే శత్రు సైన్యాలను గుర్తించడానికి దర్పణం ద్వారా వీక్షించేవారని తెలుస్తోంది. శత్రు రాజ్యాలతో జరిగే యుద్ధ కాలంలో రక్షణ కోసం రాణి రుద్రమాదేవి సహా ప్రధాన సైనికాధిపతులు ఇక్కడి కోటలో విడిది చేసేవారట. 17వ శతాబ్దంలో గజనీ మహమ్మద్ రాక, కాకతీయుల పాలన అంతమైన తరువాత ముస్లిం రాజుల దండయాత్రలు పెరిగిన క్రమంలో 17వ శతాబ్దంలో గజనీ మహమ్మద్ ఈ ఆలయాన్ని దర్శించినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. 1000 స్తంభాల గుడి, రామప్ప, కోటగుళ్ళ లాంటి దేవాలయాలను ధ్వంసం చేసిన గజనీ మహమ్మద్ సైన్యాలు హేమాచల క్షేత్రాన్ని మాత్రం ముట్టుకోలేదు. పైగా బంగారు బిస్కెట్లు ఆలయానికి కానుకలుగా సమర్పించినట్లు చెబుతున్నారు. ముస్లింలు పవిత్రంగా భావించే అర్ధచంద్ర నెలవంకను ఈ క్షేత్రం పోలి ఉండడమే ఇందుకు కారణం. తెలంగాణ ఆధ్యాత్మిక వైభవానికి ప్రతీక. తెలంగాణలోని అనేక దేవాలయాలు మన చరిత్రను, సంస్కృతిని, ఆధ్యాత్మిక సాంప్రదాయాలను ప్రతిబింబిస్తాయి. హేమాచల క్షేత్రం కూడా అలాంటి క్షేత్రాల్లో ఒకటి. ప్రకృతి మధ్యలో ఉన్న ఈ ఆలయం ప్రాచీన భక్తి సాంప్రదాయాన్ని గుర్తు చేస్తుంది. నరసింహస్వామి ఆరాధనకు ప్రత్యేక స్థానం కలిగిన ఈ క్షేత్రం ములుగు ప్రాంత ఆధ్యాత్మిక పర్యాటక ప్రదేశాల్లో ఒక ముఖ్యమైన ఆకర్షణగా నిలుస్తోంది. అడవుల మధ్య కొండల నడుమ ప్రకృతి ఒడిలో కొలువైన హేమాచల లక్ష్మీ నరసింహస్వామివారి క్షేత్రం భక్తి, విశ్వాసం, ఆధ్యాత్మికతకు ప్రతీకగా నిలుస్తుంది. స్వామివారి దివ్య దర్శనం కోసం తరలి వచ్చే భక్తులకు ఈ క్షేత్రం కేవలం ఒక ఆలయమే కాదు, మనసుకు ప్రశాంతతను అందించే ఒక ఆధ్యాత్మిక నిలయం. నరసింహస్వామి అనుగ్రహంతో ప్రతి ఇంట సుఖ సంతోషాలు వెల్లి విరియాలని, ప్రతి భక్తుడి జీవితంలో సంతోషం, శుభం కలగాలని కోరుకుంటూ హేమాచల లక్ష్మీ నరసింహస్వామి వారికి శతకోటి నమస్కారాలు. ఓం నమో లక్ష్మీ నరసింహస్వామియే నమః. మరిన్ని భక్తి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి.